వెల్కమ్ టు స్ట్రైట్ పాయింట్. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు అంటే కేవలం చౌక డిపోలో ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగించే దానిగా పరిగణించబడింది. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడే రేషన్ కార్డుకి సంబంధించి ఒక కీలక విషయాన్ని ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న వారికే రేషన్, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని తెలిపింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ తప్పకుండా చేయించుకుని తీరాలని తెలిపింది. లేదంటే రేషన్తో పాటు సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అంటున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కలిగి ఉండాలి. కాబట్టి వారు ఇకనైనా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్పింది. అందుకు అనుగుణంగా ప్రజాపాలన పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేషన్ కార్డుకి కూడా అర్జీ పెట్టుకునే సౌలభ్యాన్ని కల్పించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయానికి ముందు 6 గ్యారంటీల పేరుతో ప్రచారాన్ని చేపట్టింది. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎట్టకేలకు ఎన్నికల్లో విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇచ్చిన హామీ మేరకు పథకాల అమలుకు వడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే రేషన్ కార్డు లేని వారిని రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పింది. అలాగే ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారిని ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పింది. ఈ విధానాన్ని పూర్తి చేసుకోవడానికి సరిగ్గా 2 నెలల సమయాన్ని ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఆ గడువు జనవరి 31వ తేదీతో ముగియనుంది. ఈ కేవైసీ విధానాన్ని ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి అనే దానిపై ప్రజల్లో అయోమయం కలగకుండా ఉండేందుకు రేషన్ సెంటర్లలోనే ఈ కేవైసీ విధానాన్ని పూర్తి చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. కానీ దానికంటూ కొంత గడువు కూడా పెట్టింది. అయితే కొంతమంది ఈ కేవైసీ విధానాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ ఎక్కువ మంది దీనిని పెడచెవిన పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాల్లో ప్రజలు దీనిని పెద్దగా పట్టించుకోలేదు అంటున్నారు. ఇక గడువు ముగిసే సమయం ఆసన్నమవడంతో ప్రభుత్వ రేషన్ సెంటర్ల వద్ద ఒత్తిడి పెరిగింది. ప్రజలు ఈ కేవైసీ చేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం ఈ కేవైసీ విధానాన్ని కేవలం రేషన్ సెంటర్లలో మాత్రమే కాక దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లలో కూడా పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ కేవైసీ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. అసలు ఒక్కో ఇంటి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, వారు ఏ ఏ సంక్షేమ పథకాలకు అర్హులు అన్న విషయం ప్రభుత్వానికి అవగాహన కలగడానికి ఉపయోగపడుతుంది. పైగా ఇప్పటికే రేషన్ కార్డుపై నమోదై ఉన్న వారిలో కొందరు చనిపోయి ఉండొచ్చు, లేదా ఆడపిల్ల ఉంటే ఆమెకు పెళ్ళై అత్తారింటికి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఆ ఇంటిలో పుట్టిన పిల్లలు పేర్లు రేషన్ కార్డులో నమోదు చేసి ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ ఈ కేవైసీ అనేది సమాధానం కానుంది అంటున్నారు నిపుణులు. ఈ కేవైసీ చేసే సమయంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వృద్ధాప్యంలో ఉన్న వారి వేలిముద్రలను తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేవలం 20 నుండి 30% మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం గడువుని ఏమైనా పొడిగిస్తుందా లేదా అన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. అధికారులు కూడా తమకు ఎటువంటి సమాచారం ఏమీ లేదని అంటున్నారు. అసలు ఈ కేవైసీ చేయించుకోవడం వల్ల ప్రధాన ఉపయోగం ఏమిటంటే బోగస్ కార్డుల ఏరివేత చేయవచ్చని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు మాత్రమే చేరుతాయని చెబుతున్నారు. అంతేకాక రేషన్ ఆధార్లకు లింక్ చేయడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవడానికి ఆ కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉన్నారన్నది కూడా తెలుస్తుందని అంటున్నారు.